ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగుతోంది. నెట్ సిగ్నల్ సరిగా లేని కారణంగా పోలింగ్ నెమ్మదిగా సాగింది. 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చిన వారిని ఎంత సమయమైనా ఓటు వేయిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి క్యూలో ఉన్న ఓటర్లు సహనానికి గురవుతున్నారు. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి పోలింగ్ కేంద్రాల్లో దాదాపు పోలింగ్ పూర్తయింది. కర్నూలు, నంద్యాల జిల్లాలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే పోలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం మనం కర్నూలు బుధవారపేటలో ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నాం. ఇక్కడ ఇంకా ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లాలో 71.54% ఓట్లు పోలయ్యాయి. కర్నూలు జిల్లాలో 64.08% ఓట్లు పోలయ్యాయి. ఇంకా నంద్యాల జిల్లాలో కొంత శాతం ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నంద్యాలలో దాదాపు నంద్యాల జిల్లాలో 21 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలోనూ మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది. 6 గంటల వరకు వచ్చిన ఓటర్లను లోపల ఉంచి వారికి ఎంత సమయమైనా సరే ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మనం చూడొచ్చు. ఇంకా బుధవారపేట పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఇక్కడ ప్రధాన కారణం నెట్వర్క్ లేని కారణంగా పోలింగ్ ఆలస్యం అవుతోంది. ఉదయం పోలింగ్ కూడా గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా నెట్వర్క్ లేకపోవడంతో ఇక్కడ పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఒక్కొక్క ఓటుకు చాలా సమయం తీసుకుంటోంది. ఓటు వేసేందుకు వచ్చిన వారు పిల్లలను పెట్టుకుని ఇక్కడే పోలింగ్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. నంద్యాలలో కూడా దాదాపు 12 పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికీ పోలింగ్ కొనసాగుతోంది. ఇతర ప్రాంతాల్లో అదే జిల్లాలోనే 9 ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగుతోంది. బుధవారపేట పోలింగ్ కేంద్రాల్లో చూస్తే మహిళలు ఎక్కువగా ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు క్యూలో నిల్చుంచి రావాల్సినందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లోపలికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ సాయంత్రం నుంచి ఇక్కడే అంటే మధ్యాహ్నం నుంచి ఇక్కడే క్యూలోనే ఉన్నాము, ఇప్పటి వరకు ఇంకా ఓటు వేసే అవకాశం రాలేదు అని పడిగాపులు కాస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందని చెప్పొచ్చు. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహాయిస్తే టీడీపీ, వైసీపీ మధ్య అక్కడక్కడ ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు వెంటనే అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడ కూడా తీవ్రమైన సంఘటనలు ఎక్కడా లేవు. పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. రీపోలింగ్ ఎక్కడ అవకాశం లేదని చెప్పవచ్చు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు నుంచి.